నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇంట్లోని పాతబడిపోయినటువంటి దేవుళ్ళ ఫోటోలు, అద్దాలు పెగిలిపోయి ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, లేకపోతే కొద్దిగా డ్యామేజ్ అయిపోయినటువంటి యంత్రాలు, రాగి యంత్రాలు, ఇలాంటివన్నీ కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా పూజ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, మేము గమనించి కొద్ది వాస్తవి చూడడానికి వెళ్ళినప్పుడు అవి చెప్తా ఉండడము, వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ యొక్క వీడియో పెడుతున్నాము. ఏం చేయాలంటే అలాంటప్పుడు అవి జనరల్గా అయితే అలాంటివి పూజ చేయకూడదు. అలాంటప్పుడు దాన్ని నిష్క్రమణం ఎలా చేయాలి, దాన్ని విసర్జన ఎలా చేసుకోవాలన్నప్పుడు అవన్నీ కూడా తీసుకుని ఒక మంచి బౌల్లోని పెద్దది ఏదైనా ఒక బౌల్లోని వాటర్ పోసి వాటర్లోని ఇట్లా నిమజ్జనంలా చేయాలి. ఫస్ట్ నీళ్ళలో నిమజ్జనం చేయాలి. కొద్దిగా పసుపు వేసి ఆ వాటర్లోనే నిమజ్జనంలాగా చేసి, ఆ తర్వాత ఈ ఫ్రేమ్ ఉన్న ఏదైనా గ్లాసులో ఉన్నటువంటి ఆ గ్లాసుని ఫ్రేమ్ తీసేసి, ఆ తర్వాత ఓన్లీ ఆ పేపర్స్ ఏదైనా నదిలో కలిపేయాలి. పేపర్స్ మాత్రం, గ్లాసులు అలాంటివన్నీ కూడా నదిలో కలపకూడదు. చెక్కలో గ్లాసులు అన్నీ ఏదో పక్కన ఏదో పెట్టేసేయాలి. ఒకవేళ నదులు లేవండి, మాకు చాలా దూరం ఉన్నాయా ఉన్నప్పుడు అలాంటివన్నీ నీటిలో అలా బకెట్లో నిమజ్జనం చేసి వాటిని పట్టుకుని వెళ్ళి ఏదైనా నిర్జన ప్రదేశంలో, ఏదైనా రావి చెట్టు మొదలు కానీ లేదా నిర్జన ప్రదేశంలో పెట్టి దండం పెట్టుకోవాలి. అంతేగాని ఏదో దేవాలయంలో వెళ్ళిపోయి పెట్టేయడం అట్లాంటివి చేయకూడదు. దానికి ఒక నియమం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం దాన్ని పట్టుకుని వెళ్ళి ఇన్ని రోజులు పూజిస్తాం, ఏదో కారణాల వల్ల అవి కొన్ని పాత పడిపోవడం, ఇరిగిపోవడం ఏదో జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని కూడా ఈ పద్ధతిలోని చక్కగా దాన్ని విసర్జన చేయాలి. దాన్ని పట్టుకుని వెళ్ళి నిమజ్జనంలా చేసుకోవాలి. అప్పుడు ఆ దేవత యొక్క శాపాలు, దేవత యొక్క ప్రభావాలు అవన్నీ ఏమి తగలవు. ఎందుకంటే పూజించి ఇష్టం వచ్చినట్టు ఎక్కడో ఒక మూట కట్టేసి పాడేస్తే దానికి నైవేద్యం ఏమి లేకపోవడము, అయ్యేది పూజా పునస్కారం లేకపోవడం, ఒక రకంగా నెగిటివిటీ అయిపోతూ ఉంటాయి. అవి అలాంటి ప్రభావాలు కూడా ఉంటాయి. అందువల్ల ఇట్లా పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మీరు పూజించలేని సమయంలో అది బాగా ఉన్నాయి అన్నప్పుడు, పూజించలేని స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పూజ బాగుంది అన్నప్పుడు ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళకి కూడా అలాంటివి పట్టుకుని వెళ్ళి ఇవ్వచ్చు తప్ప వాటిని ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. గమనించండి. మంచిదండి. ఓం నమ శివాయ.